మొత్తానికి ఒక ప్రధానమైన అంశాన్ని నేను తీసుకొచ్చిన ఏంటి అంటే వచ్చే వారం రైతు భరోసా నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖకు సీఎం ఆదేశం. ఇప్పటికే 3000 కోట్లు సిద్ధం. మరో 4000 కోట్లు అప్పు కోసం ఆర్బీఐకి లేక ఎల్లుండి రైతు నేస్తం సభకు సీఎం హాజరు. అదే రోజున అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్. సాగు భూములలో ఎకరానికి 6000 చొప్పున సాయం. గతంలో నిధుల కొరతతో 4 ఎకరాల లోపు వారికి రైతు భరోసా అంటూ కూడా చెప్పిన ప్రకటన ఇక్కడ ఒకసారి చూస్తున్నాం. సో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి, రైతు భరోసా ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్న? వానాకాలం కాబట్టి రైతు భరోసా రేవంత్ రెడ్డి వేయబోతున్నాడు. ఇది వాళ్ళు రాయడానికి, నేను చెప్పడానికి, వినడానికి మస్తున్నది, జోర్దార్ తాలియా జబర్దస్తుగా ఉన్నది. కానీ విషయం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వ్యవసాయం చేసే రైతుకు ఎన్ని ఎకరాలున్నా కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా అని వేసేది. 100 ఎకరాలు ఉన్నోళ్లకు అప్పు ఉంటుంది, 50 ఎకరాలు ఉన్నోళ్లకు అప్పు ఉంటుంది, 10 ఎకరాలకు అప్పు ఉంటుంది, 1 గుంట ఉన్నోనికి అప్పు ఉంటుంది. సో ఇది వాస్తవంగా తెలంగాణలో రైతు అందరికీ కూడా తెలిసిన విషయం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే, ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు వేయడానికి ప్రధానమైన కారణం అంటే భూమి సాగు చేస్తున్న ప్రతి రైతుకు వేస్తేనే దాన్ని రైతు భరోసా అంటారు. లేదు మేము 4 ఎకరాల లోపు గతంలో వేసినాం, ఇప్పుడు 6 ఎకరాల లోపు మాత్రమే వేస్తామంటే రైతు భరోసా ఎట్లయితుంది అనేది తెలంగాణ రైతాంగం అడుగుతున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనబడతలేవు. సో నేనేమంటున్నానంటే ఇది రాజకీయ ఎజెండా కోసం మన ప్రభుత్వం చేయబోతున్న ఒక పెద్ద కుట్ర. ఎట్లా అంటారా? సో వచ్చే వారం రైతు భరోసా అనేది విన్నారు కదా. సో ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో ఒకసారి విందాం. వచ్చే వారం నుంచి వానాకాలం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఎకరాకు 6000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈసారి ఎలాంటి కటాఫ్ లేకుండా సాగు భూములు అన్నింటికీ పంట సాయం అందించనున్నట్లుగా సమాచారం. అయితే రైతు భరోసా స్కీమ్ కోసం కావాల్సిన నిధులు సమీకరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఎల్లుండి అధికారిక ప్రకటన. అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు. అదే సమయంలోని రైతు భరోసా స్కీమ్ అమలు తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. ఈసారి సాగు భూములు అన్నింటికీ ఎకరాకు 6000 చొప్పున కూడా ఈసారి సాగు భూములు అన్నింటికీ కూడా ఎకరానికి 6000 గుర్తుపెట్టుకోర్రి. వ్యవసాయం సాగు చేసే ప్రతి రైతు గుర్తుపెట్టుకోర్రి, సాగు భూములు అన్నింటికీ ఎకరానికి 6000 రూపాయలట అందిస్తామని చెప్తున్నారు. ఇక ఆర్థిక వనరుల కోత కారణంగా గత సీజన్లో రైతులకు భరోసా స్కీమ్ అమల్లో జాప్యం జరిగింది. కేవలం 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పంట సాయం అందించి మిగతా రైతులకు డబ్బులు చెల్లించలేదు. నిధుల కొరత కారణంగా కొందరికే చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు మిగతా రైతులకు ఎప్పుడు సాయం చేస్తారు అనే అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఏమని చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల లోపు ఉన్న వారికి పూర్తి స్థాయిలో గతంలో చెల్లింపులు జరిగినాయి. 4 ఎకరాల పైబడిన ఏ ఒక్క రైతుకు కూడా చెల్లించలేదు. కేవలం నిధుల కొరత వల్ల మాత్రమే మేము లేకపోయాం, కానీ ఇప్పుడు చెల్లిస్తాం. మరి ఇప్పుడు ఏమన్నా నిధులు హోమ్ భీమ్ బుట్ అంటే పైనుండి ఏమన్నా రాలి పడతానా పైసలు? అప్పుడు ఎంత నిధుల కొరతుందో దానికి డబల్ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పకపోయినా కూడా ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే నిధుల సమీకరణ విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది తెలంగాణ యావత్తు సమాజాన్ని అందరికీ తెలుసు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నింటి కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూడాల్సిన విషయం ఏంటంటే వచ్చే వారం రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎకరానికి 6000 చొప్పున అందరి రైతులకు వేయాలని కోరుకుందాం. సో